హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలుగువాడు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వాచకము 8వ తరగతి చూస్తున్నాము. క్రింది పదాలను విడదీసి రాయండి. ఏ దేశమేగినా, ఏ దేశము ప్లస్ ఏగినా, కాలడినా, కాలు ప్లస్ ఇడినా, మాలలు ప్లస్ ఇచ్చే. తర్వాత వచ్చి సొంత వాక్యాలు రాయండి. గద్దె, ఎన్నికల్లో గెలిచినట్టు నాయకుడు ముఖ్యమంత్రి గద్దె ఎక్కాడు. ప్రపంచము, సాంకేతిక విజ్ఞానం వల్ల ప్రపంచము ఒక చిన్న గ్రామముగా మారిపోయింది. మొనగాడు, మన సరిహద్దుల్లో శత్రువులను ఎదిరించడంలో భారతీయ సైనికుడు మొనగాడు. ప్రశ్నలు వచ్చేసి తెలుగువాడు ఏ వంశాన పుట్టి ఎలా పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి తొలి రాజైనటువంటి శాతవాహనుల వంశములో పుట్టినవారు, పేరు పొందినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు, పల్లెలనే కాదు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ గద్దెనెక్కి అత్యున్నతమైనటువంటి పదవులను నిర్వహించి కీర్తిని ఆర్జించినటువంటి వారు మన తెలుగువాళ్ళు. తల్లి భాషకు వేరే ఇల్లు కావాలని ఎలా పాటుపడ్డాడు. మాతృభాషకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి సాధించి ఆ తర్వాత రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని మళ్ళీ ధర్నాలతో, ఉద్యమాలతో దేశాన్ని కుదిపివేసినవాడు మన తెలుగువాడు. తల్లి భాషను ఈ కవి ఏమని పొగిడాడు. తెలుగు భాష తేనె లాంటి తీయనైనదని పొగుడుతూనే పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్లు పరభాషను అభిమానించేవాడు. దేశ భాషల్లో తెలుగు లెస్స అని చాటుతూ ఆంగ్ల భాషను అభిమానిస్తున్నాడు మన తెలుగువాడు. తెలుగువాడి వేషము, భోజనము ఎటువంటిది. ప్రపంచంలో తెలుగువాడిలా పంచకట్టడము ఎవరికి చేత కాదు. భుజంపై కండువా లేకపోతే గడప దాటడానికి గడప దాటని గాంభీర్యం కలవాడు. పంచభక్ష పరమాణాలు కంచంలో వడ్డించిన గోంగూర కోసము గుటకలు వేసేవాడు మన తెలుగువాడు.